నుంచండి అమ్మ నుంచండి. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మిట్ట మధ్యాహ్నం షాపింగ్ చేసి ఆకలేసిందని చెప్పేసి తినడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మా అత్తయ్య కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయంట. మా మమ్మీ జై శ్రీరామ్. అనగనగా ఒక రోజు. ఆ రోజు ఏంటి, ఎక్కడికి వెళ్ళాం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి. మరి చలో వీడియోలోకి. ఏంటబ్బా అనుకుంటున్నారు కదా, ఇది ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన ఒంగోలులోనే ఆవుల వారి విందు భోజనం అనమాట. చాలా బాగుంటుంది. మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అనుకుంటున్నారు కదా. సో వన్స్ అపాన్ ఆ టైం మా అబ్బాయికి చేయికి కొంచెం దెబ్బ తగిలింది. అరుణాచలం వెళ్ళామని చెప్పాను కదా వీడియోలో ఒకసారి. అప్పుడు తగిలిన దెబ్బ వీడియో ఇప్పుడు పెడుతున్నా అనమాట. నాకు ఎప్పుడు కుదిరింది, మీరు ఏమనుకోకుండా చూసేయండి. అయితే హాస్పిటల్కి వెళ్ళేసి ఆయింట్మెంట్ తీసేసుకొని ఇక్కడికి వచ్చాము. అప్పటికి టైం 8 అయిపోతుందని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. మా బుడ్డోడికి ఎక్కడ దేవుడు కనిపించినా అక్కడికి వెళ్ళి మంచిగా ప్రేయర్ చేసుకొని వస్తారనమాట. ఇక్కడ యాంబియన్స్ చూడండి, అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క యాంబియన్స్ భలే ఉందన్నమాట. అసలు అబ్బబ్బబ్బా, ఇలాంటి పోస్టర్లు చూసి ఎన్ని రోజులు అయిందో. అప్పుడెప్పుడో సినిమాలో చూసిన వాళ్ళము మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. చూడండి, మా అమ్మే మా దేవత, మా నాన్నే మా హీరో. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇలాంటి పోస్టర్లు. అలా అక్కడ మొత్తం ఇవే ఉంటాయి. అంత బాగుంటుంది యాంబియన్స్ మాత్రం. కూర్చున్న ప్లేస్ కానీ అక్కడ చూసారా, వివాహ భోజనంబు ఎంత బాగుందో పోస్టరు. అయితే మా ఆయన మాత్రం సీరియస్గా ఫోన్ చూస్తున్నారు, ఎందుకంటే బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందంట. అప్పుడు నేను అనుకున్నాను ఒంగోలులోనే కదా బ్యాంకు, ఇప్పుడు వెళ్తారా ఏంటి కొంపదీసి అనుకున్నాం అనమాట. సో మా మమ్మీ ఏమో ఏంటి వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు, ఇంకా ఏం ఆర్డర్ చేయలేదు ఏంటబ్బా అని అనుకుంటుంది. అనుకునే లోపల టిఫిన్ అయితే వచ్చేసింది. నేను పన్నీర్ దోశ తీసుకున్నా, మా ఆయన మాత్రం ఆనియన్ దోశ, మా బుడ్డోడికి కూడా దోశ, మా మమ్మీ ఏమో ఇడ్లీ తీసుకున్నాను అనమాట. నాకు పన్నీర్ దోశ అంటే చాలా ఇష్టం, అందుకని ఇది ఆర్డర్ చేశారు. కానీ నాకు అంతగా నచ్చలేదు అనమాట. టేస్ట్ ఓకే, బట్ ఎందుకు నాకు నచ్చలేదు, తినబుద్ధి కాలేదు. దానిపైన చీజ్ తక్కువైందో కారం తక్కువైందో మరి తెలియదు, కానీ నాకు అంత నచ్చలేదు అనమాట. చూడండి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు. గుర్తొచ్చిందా మీకు ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట అయితే గుర్తుకొచ్చిందనమాట. సో టిఫిన్ చేసి కొంచెం స్టమక్లో అప్సెట్గా ఉంది అని చెప్పినా లేదో మా ఆయన నా కోసం పాన్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చారనమాట. ఒకటి నాకు, మా అమ్మకి, మా ఆయనకి 3 పాన్ తీసుకున్నారు. అది తర్వాత తినచ్చులే అని చెప్పేసి లెమన్ టీ ఏంటండి తీసుకొచ్చారు, తాగు ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. నాకేమో పడుకోవడానికి కాలుతుందని చెప్పి ఇంకంతకే కుర్చీలో పెట్టారు. నేను మా ఆయన తీసుకొని మమ్మీ కూడా తీసుకొని తాగేసామన్నమాట. సో ఒక్కొక్క సిప్ తాగుతుంటే ఆహా ఎంత బాగుందో అంటే, ఇలాంటి మనకి ఎంతో చేత కదా ఇంట్లో పెట్టుకోవడానికి అనిపించింది అనమాట. ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇది అనగనగా ఇంకో రోజు ఒంగోలులో శివాని షాపింగ్ మాల్ మీకు తెలిసే ఉంటుంది ఒంగోలులో ఉన్న వాళ్ళకి. అది సరేలే కానీ ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటున్నారు కదా. ఎందుకు అంటే రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, గృహప్రవేశం వీడియో అని చెప్పేసి. అది ఇంకా రివీల్ చేయలేదు, సస్పెన్స్లో ఉంచాను. ఆ సస్పెన్స్ని బ్రేక్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో కొంచెం పెడుతున్నాను అనమాట. కొంచెం పెడుతున్నాం ఏందక్క మొత్తం పెట్టేయచ్చుగా అని అంటారేమో. ఇది అయిపోయినాక అది వచ్చేసిద్ది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారు కదా, గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టడానికి తీసుకుంటున్నాము. బట్టలు పెడదాం కానీ అందరికీ కాదండి, మా పెద్దమ్మలకి, మా అక్కలకి, మా వదినలకి, తెలిసిన వాళ్ళకనమాట. సో తెలిసిన వాళ్ళకి కనీసం బట్టలన్నా పెట్టాలి కదా అని చెప్పేసి మా అత్తయ్య అన్నారు. అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడేమో డౌన్ సెక్షన్ ఏమో కొంచెం పట్టు చీరల్లాగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అనమాట. ఇంకా అందుకని అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి అయితే చూస్తున్నారు, ఇది బాగుందా అది బాగుందా అని చెప్పేసి. వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు అనమాట. అంచనా కాదు. ఆ తర్వాత సౌత్ ఇండియాకి వచ్చేసామన్నమాట. ఇంకా సౌత్ ఇండియాకి ఎందుకు వచ్చాము మీకు అర్థమైపోయే ఉంటుందిలే. సౌత్ ఇండియాకి వచ్చింది నా కోసమే, నేను తీసుకోవడానికి. సో నేను తీసుకున్న శారీ అయితే గృహప్రవేశానికే, కానీ అది మా బావ వాళ్ళ పాప ఫంక్షన్కి కట్టేసాను. అలాగా ఎందుకక్క అని అంటారేమో, అదేందుకో నేను మళ్ళీ చెప్తానులే కానీ మీరు వీడియో చూసేయండి. ఇక్కడ థీమ్ చాలా బాగుందండి, అందుకనే మమ్మీని అత్తయ్యని అబ్బాయిని మధ్యలో పెట్టి ఫోటో తీస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయాడు. చూడండి అసలు ఇక్కడ పట్టు చీరలు ఉన్నాయండి. అబ్బబ్బబ్బబ్బా, కొనిపించే వాళ్ళు ఉంటే కానీ 4-5 పట్టు చీరలు తీసుకొని సంక్రాంతి కొంచెం పారిపోదాం అనిపించింది, అంత బాగున్నాయి అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు మనం తీసుకునేది ఒక్కసారియే, కానీ వాళ్ళు శారీ డ్రైప్ చేస్తుంటే ఎంత బాగుంటుందో చూద్దామని చెప్పేసి ఒక 4-5 చీరలు సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఏది మనకు సూట్ అయ్యిద్దా అని చూసుకుని తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను మైండ్లో ముందుగానే ఫిక్స్ అయిపోయాను అనమాట, ఈ శారీ నాకు బాగుంటుంది, ఈ శారీ తీసుకుందామని చెప్పేసి. ఎందుకు అంటే రేర్ కలర్ అనమాట అది.
అంటే పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండ్ కదా, అందుకని ఇలా తీసుకున్నాను. ఎప్పుడు మెరూన్ బార్డర్, పింక్ బార్డర్ అవన్నీ చూసి ఇసుకుపోయిందండి, అందుకనే పర్పుల్లోకి వచ్చేసాయి అనమాట. ఇదైతే రెడ్ బార్డర్ వచ్చేసింది, కాకపోతే పైట కొంగికి పళ్ళుకి అలాగా బెనారస్ లాగా వచ్చిందనమాట, పైతానే బార్డర్ లాగా. కానీ అంతగా నాకేం నచ్చలేదు, బట్ ఆ పర్పుల్ శారీ చాలా బాగుంది అనిపించింది, అందుకనే అదే తీసేసుకున్నాను. మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. ఇక్కడ చూడండి రెడ్ బార్డర్ వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అని నచ్చింది. ఇంకా అందరు ఇది కూడా బాగుంది అనేసరికి ఒక్క లుక్ ఇటువైపు వేసా, బట్ తీసుకోలేదులే. ఇది కూడా అంతేనండి, కాకపోతే ఇది పింక్ వచ్చింది, బట్ పర్పుల్ కంటే పింక్ కొంచెం డల్గా ఉంది కాబట్టి పర్పుల్ తీసేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్కి మా బుడ్డోడు షాపింగ్ అనమాట. వాడు ఎలాగో సింహమే, ఆ సింహానికి ఇంకో సింహం తగిలిస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకున్నాం అనమాట. మా డ్రెస్సెస్ కన్నా మా బుడ్డో డ్రెస్ చాలా బాగుంది, వాడు డ్యాన్స్ చాలా బాగుందని చాలామంది చెప్పారు. అలా వాళ్ళు క్యూట్గా డ్యాన్స్ చేస్తుంటే ఎవరికైనా నచ్చేస్తాడు, ఆ నచ్చడంతోనే వాడు దిష్టి తగిలింది అనుకుంటా, అందుకని ఫీవర్ వచ్చింది. బట్ ఇప్పుడు తగ్గిపోయింది. అలా అని చెప్పేసి మళ్ళీ పెట్టమాకండే, సరదాగా అన్నాను, సీరియస్గా కాదు. అయితే ఒక్క డ్రెస్తో ఆపేస్తానంటే అది శ్రావణ్ సిరి ఎందుకు ఇది చెప్పండి. ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నా, అది బర్త్డేకి అనమాట, అయిపోయింది కూడా, మీరు చూసే ఉంటారు. ఇదైతే ఇంకా మాకు ఆకలి వేసేసి మళ్ళీ భోజనం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది అనగనగా ఇంకో రోజు అని చెప్పాను కదా, ఆ ఇంకో రోజే ఇది. చూడండి మా అత్తయ్య హాయ్ చెప్పంటే ఏకంగా నవ్వేస్తుంది అనమాట. తన వీడియోలో ఓపెన్ చేస్తే చాలు ఒకటే నవ్వుతూనే ఉంటుంది మా అత్తయ్య మాత్రం కలకలాగా. ఇక్కడ చూడండి, మొన్న మేము వచ్చామని చెప్పాను కదా ఆ అబ్బాయి హాస్పిటల్ నుంచి అని చెప్పేసి, సేమ్ అదే దానికి వచ్చాము. ఈసారి మాత్రం విందు భోజనం చేసామన్నమాట. అసలైన విందు భోజనం అంటే ఇది అనిపించేలా పెట్టారు. లోపల క్యాటరింగ్ అనమాట, అంటే నచ్చినంత మనకి ఇష్టమైనంత పెడతారనమాట, మన కడుపు నిండాలే కానీ ఎంత తింటే అంత పెడతారు. బట్ అక్కడ ఫుల్ రష్గా ఉందని చెప్పేసి మేము మంచిగా కూర్చొని అరిటాకు వేయించుకొని కమ్మగా లడ్డు, సమోసా, రాగి సంకటి, అన్నము, పప్పుల పొడి, పప్పు, నెయ్యి, కూర ఒకటి ఫ్రై, సాంబారు, రసము, గడ్డ పెరుగు, అబ్బో ఎన్ని వెరైటీలు పెట్టారంటే కడుపు నిండిపోయిందనమాట అవి చూసేసరికి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో రోజు అనమాట. ఒకసారి ఒంగోలు షాపింగ్, ఒకసారి చీరాల షాపింగ్. దేనికైనా మా అబ్బాయి ఉండాల్సిందే షాపింగ్కి, వాడు ఉంటేనే మేము షాపింగ్కి వెళ్తాము. చూస్తూనే ఉంటుంటాను నా వీడియోస్లో, ఎప్పుడు మా అబ్బాయి ఉంటానే ఉంటాడు. ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్ళేది ఒకటి మా ఆయనతోటి, ఇంకోటి మా అబ్బాయితోటి. ఎందుకంటే వాళ్ళిద్దరితోనే కంఫర్ట్గా ఉంటాను కాబట్టి షాపింగ్ చేసే టైంలో. అందుకని కుదరకపోతే మా అబ్బాయిని తీసుకెళ్తాను, కుదిరితే మాత్రం ఖచ్చితంగా మా హస్బెండ్ని తీసుకెళ్తాను. ఆయనకి ఎంతగానో మిసిగిస్తానంటే అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు అని చెప్పేసి, కానీ ఇసుక్కోకుండా మంచిగా షాపింగ్ చేపిస్తారు. ఇదైతే ఇంకా లాస్ట్ డే ఆఫ్ షాపింగ్ అనమాట. గృహప్రవేశం షాపింగ్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది ఈ రోజుతో. కానీ మేమేం తీయలేదు ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి షాపింగ్ చేసామని చెప్పేసి. నాకే ఇసుకుపుట్టింది అనమాట వీడియో చేయాలంటే ఆ ఎండకి, అందుకని తీయలేదు. లాస్ట్లో కాలో తీసానమాట ఫన్నీగా. ఇది లాస్ట్ డే, అంటే షాపింగ్కి కాదు, రేపు గృహప్రవేశం అనంగా ఈరోజు మేము తీసుకున్న ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ దేవుడి దగ్గరికే వెళ్ళామన్నమాట పటాలు రెడీ చేయించుకోవడానికి. సో మాకు తెలిసిన పంతులు గారు, మాకు పెళ్లి చేసిన పంతులు గారే అనమాట. ఆయన వినాయకుడిని, సీతారాముల స్వామిని, శివ పార్వతుల్ని, సత్యనారాయణ స్వామిని, వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పటాలు తీసుకొని రమ్మని చెప్పారనమాట. సో అవన్నీ తీసుకొని ఒకటి గృహప్రవేశానికి, ఒకటి హోమానికి, ఇంకోటి సత్యనారాయణ స్వామి పూజకి, అవన్నిటికీ సపరేట్ లిస్ట్ రాసిచ్చారనమాట. ఆ లిస్ట్ ప్రకారంగా మేము తీసుకుంటా ఉన్నాము. అంకుల్ వాళ్ళు పెట్టి కట్టేసి ఒక పెద్ద గోత సంచిలో ఇచ్చారు. అయితే ఆ అంకుల్ ఏం చేశారంటే 3 బిల్స్ కలిపి ఒకటే బిల్లా చేసి ఇచ్చారు. మేమేమనుకున్నామంటే ఆ 3 బిల్స్ ఒక బిల్లు, సపరేట్ చేసిన బిల్లు ఒకటి అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడిపోయామన్నమాట, ఇంత రేట్ అయిందని చెప్పేసి. కాకపోతే మేమే కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఆల్ సెట్ అనమాట. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చామనుకు అంటే ఆడపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళే పాలు పొంగియాలి కాబట్టి మా ఇంటికి ఆడపిల్ల మా బావ వాళ్ళ అమ్మాయి అనమాట. సో తనే పాలు పొంగిచ్చిద్దని చెప్పేసి 2 గుండికెలు ప్లస్ 2 బిందెలు తీసుకున్నాము. అంటే ఆడపిల్లలే బిందెలు పట్టుకొని లోపలికి రావాలి, వాళ్ళే పాలు పొంగియాలి, పొంగల్ పెట్టాలని రూల్ ఉంది కదండి. ఆడపిల్లలు అంటే అంతే, ఆ మాత్రం ఉంటుంది వాళ్ళతోని. ఇంకా మేమైతే ఫుల్గా ప్యాకింగ్ చేసేసుకొని రెడీ అయిపోయాము. అదే రోజు శ్రీరామనవమి అనమాట. సో ఇక్కడ మేము సీతారాముల స్వామి దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాము. ఆ తర్వాత బయలుదేరామండి. ఈసారి డ్రైవింగ్ మామూలుగా లేదనమాట. చూడండి ఎవరు చేస్తున్నారో, ఇంకెవరు అనుకుంటున్నారు, మా ఇంటికే లెజెండ్ అనమాట మా డాడీ.
మా డాడీ డ్రైవింగ్ చేస్తుంటే వెనకాల నుంచి నాకు మా అమ్మకి వణుకుడు. ఎందుకు అంటే డాడీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారనమాట. అందుకని మా అబ్బాయి ఉన్నాయని చెప్పేసి నేర్పిస్తున్నాడు. మాకేమో వెనకాల అసలు మామూలుగా లేదనమాట. టెన్షను. ఒక పక్క ఏసీ ఉన్నా కూడా మాకు చెమటలు అట్లా పడుతున్నాయి. మేమైతే హైవే దగ్గర నడుపు డాడీ అని చెప్పాము, కానీ మా డాడీ రాపల్లి వెళ్ళేంతమో నడుపుతూనే ఉన్నారు. బట్ లాస్ట్కి ఇంకా భయం వేసి ఇంకా ఆపే డాడీ అని గట్టిగా అరిచేస్తే అప్పుడు మా అబ్బాయికి ఇచ్చారనమాట. ఎందుకంటే అది వన్ వే, సపోజ్ వెహికల్స్ ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మా డాడీ ఓకేరా నాకు ఇక్కడ దాకా వచ్చింది కదా చాలే అని చెప్పేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందనమాట డాడీ డ్రైవింగ్ చేసినందుకు. బాగా చేశారు. అయితే మా ఊరికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేసినాక ఇక్కడ కూడా సీతారాముల స్వామి కళ్యాణం చూసుకొని మంచిగా కడుపు నిండా భోజనం తిన్నాము. ఆ సీతారాముల స్వామి భోజనం ఎంత బాగుందంటే అబ్బబ్బా చాలా బాగుందండి. పులిహోర, దద్దోజనం, సాంబార్ రైస్ ఎవరు చేశారో కానీ కమ్మగా ఉంది. చూడండి ఇంకా ఒంగోలు అయితే వచ్చేసాము. ఇల్లు ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. ఈ కొలికి తీసుకొని వచ్చారు. గృహప్రవేశానికి అయిపోతుందని టెన్షన్ పడ్డామే, కానీ వాళ్ళు మాత్రం బ్రహ్మంగా రెడీ చేసి ఇచ్చారనమాట. ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది అయిపోయినాక చేసేస్తామని చెప్పారు. మొత్తానికైతే ఇంకా అయిపోలేదు. అది ఎప్పటికి అయిపోయిద్దో, మేము ఎప్పుడు వెళ్తామో మీకు ముందు వీడియోస్ తెలిసిద్ది అనమాట. మేము చెప్తానే ఉంటాను, అప్డేట్ ఇవ్వడం మాత్రం ఉండను. సో మా మామయ్య అయితే డైలీ వచ్చి మంచిగా ఇంటి పని చూసుకొని మరీ వెళ్తున్నారు. ఈ ఏజ్లో ఎండలో తిరగాలంటే గట్స్ ఉండాలి. అది మా మామయ్యకి చాలా ఉందన్నమాట. 2 days షాపింగ్ చేసి ఇంట్లో ఉంటేనే అసలు ఆ ఎండ తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది మా మామయ్య రోజు వచ్చి ఇంటి పని చూసుకొని వాళ్ళందరికీ చెప్పి ఇచ్చేయండి అది చేయండి అని చెప్పి వాళ్ళకి అన్నీ చూపించి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారంటే ఈ ఎండకి హ్యాండ్స్ ఆఫ్ కదండి. ఇంకా లాస్ట్కి అయితే ఇది డే బిఫోర్ డే అనమాట. మా ఆయన పొద్దున్నే వచ్చేసారు శ్రీరామనవమి రోజు. కొంచెం ఇల్లు ఒక కొలిక్ వచ్చింది చూడడానికి అయితే వచ్చారనమాట. ఇందా చూపించిన వీడియోలో కంటే ఇప్పుడు చూడండి కొద్దిగా బెటర్ కదా, కాకపోతే క్లీనింగ్ ఒకటి చేయలేదు. ఇంకా ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూము ఏ కలర్ థీమ్ చేయించుకున్నామో చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఏందబ్బా మీకు పుట్టింది అబ్బాయి అయితే పింక్ కలర్ చేయించుకున్నారు ఏంటక్క అనుకుంటారేమో. ఎందుకంటే మా బెడ్రూమ్లో బ్లూ వచ్చింది, ఇంకా ఆఫ్ కోర్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కంపల్సరీ పింకే వస్తుందని చెప్పేశారు కాబట్టి మేము ఓకే చెప్పేసామన్నమాట. ఆ పింక్ బెడ్రూమ్ అయినా కానీ చాలా బాగుంటుంది. పైన ఫ్యాన్ ఉంటుందండి, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అనమాట. వాటి కోసం స్పెషల్గా థీమ్ వాళ్ళు పెద్దనాన్ని తీసుకొని వచ్చారు చూయించేది కొనమని చెప్పేసి. మా ఆయన అదే కొన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా డోర్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్లో సింక్ ఉంటుంది. ఇంక ఇటు చూస్తే మొత్తం ప్రపంచమే కనపడుతుంది అనమాట. సో ఇది ఒక బాల్కనీ లాగా. అండ్ ఇక్కడ కొంచెం మేకవర్ చేయించుకోవాలని అనుకుంటున్నాను, బాల్కనీ మేకవర్ అని చెప్పేసి యూట్యూబ్ షార్ట్స్లో చూసి అలాగా నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే గ్రీన్ చూసారా, గ్రీన్ గ్రాస్ దగ్గర ఏమో మనకి ఇష్టం వచ్చినట్టు కంపోజ్ చేసుకోవచ్చు. అండ్ కింద బుద్ధుడి విగ్రహం కానీ కృష్ణుని విగ్రహం కానీ ఏమైనా పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. అయితే ఇది ఇంకో బెడ్రూము, ఇదే మా బెడ్రూము. బ్లూ వచ్చేసింది అనమాట దీని థీమ్ వచ్చేసరికి, అందుకని చిల్డ్రన్స్ బెడ్రూమ్ పింక్ అయిపోయింది. సో బట్ నో ప్రాబ్లం, బ్లూ పింక్ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ చూస్తానికి అయితే రూమ్స్. అలా చేయించుకున్నాం అనమాట. దీనికి లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ వచ్చిందండి. సో బ్లూ వాల్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే కలరు. ఇంకా మా ఆయన నా కోసం సపరేట్ డెస్కింగ్ టేబుల్ చేయించారు అదే చెక్కతో. చూసారు కదా, నా కోసం వీడియో తీసి పంపించినందుకు ఎంత హ్యాపీగా ఉన్నాను నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వీడియో తీసి పంపిస్తారని చెప్పేసి. ఇది మా ఆయన తీసారనమాట, తన ఫోన్లో నుంచి తీసి నాకు పంపించారు. ఇంకా ముందు మాత్రం అలా చెక్కతో అలా పెట్టించేసామండి. ఒక ఫినిషింగ్ టచ్ బాగుంటుందని చెప్పేసి అలా పెట్టించామన్నమాట. అన్నీ నా సెలక్షనే అనమాట. కొన్ని మా బాబాయి, కొన్ని నాయి, మొత్తం మా డాడీ అందరం సెలెక్ట్ చేసి ఇలా అరేంజ్ చేసుకున్నాము. అక్కడైతే చిన్న డిస్కో లైట్స్ అంటాం కదా అలా వస్తుంది. చిన్న బర్త్డే పార్టీస్కి మాత్రం ఇలా బయట అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక సోఫా సెట్ అరేంజ్ చేసుకుంటే అబ్బాయి ఇంకా చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది అనమాట. బ్యాంక్ నుంచి అలసిపోయి వచ్చిన మనిషి బయట అలా కూర్చుంటే ఆరు బయట అలా గాలి వస్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏం బాగుంటుందో మీరే ఊహించుకోండి, ఇంకా అంత బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పూర్తిగా అయితే అయిపోలేదు. సో ఎప్పుడు అయిపోయిద్దో అప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తానండి, హోమ్ టూర్ వితౌట్ ఫర్నిచర్ విత్ ఫర్నిచర్ 2 vlogs పెడతాను, అది మాత్రం గ్యారంటీ అనమాట. టీవీ దగ్గర మొత్తం వైటే వచ్చిద్దండి, పాలరాయి అంటారు కదా అలానే వచ్చిద్ది అనమాట. కాకపోతే కొంచెం ఫినిషింగ్ టచ్ ఏమొచ్చిందంటే స్పార్కిల్స్ లాగా వచ్చినాయి అనమాట, చెమ్కీలు మెరిసిద్ది. రాయి మాత్రం చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కిచెన్ ఒకటి, ఇక్కడ వార్డ్రోబ్ ఉంది కదండి, అక్కడ ఏమైనా
బొమ్మ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి గ్రీన్ గ్రాస్, బయట ఆర్కిటెక్చర్ చాలా బాగా ఫినిషింగ్ చేశారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. చిన్న హోమ్ అయినా మనకు నచ్చినట్టు చేయించుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఇంకా ఇక్కడే మేము సెటిల్ అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకేంటి మరి, చూసేసారు కదా వీడియో మొత్తం. ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎనీ మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దాకా వచ్చి చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ప్లస్ ఏ రూమ్కి ఏ కలర్ బాగా సూట్ అయిందో మీరు చూసి చెప్పండి. మేమేమైనా మోడిఫై చేసుకోవాలనుకుంటే పెయింటింగ్స్లో ఖచ్చితంగా మోడిఫై చేసుకుంటాము. అండ్ ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మంచి వ్లాగ్తో ఇంకో వ్లాగ్తో అయితే వచ్చేస్తాను అనమాట. సో అప్పుడు దాకా టాటా, బాయ్ బాయ్, సీ యూ, మీ శ్రావణ్ సిరి.